అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పొదరిల్లు ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగిందంటే, ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మహా మళ్ళీ తిరిగి రావడంతో ఏమైంది అని మాధవ్ అడుగుతాడు. నిన్న రూమ్ అద్దెకి ఇచ్చేందుకు టోకెన్ అమౌంట్ తీసుకున్న యజమాని వాళ్ళ అద్దెకి ఇచ్చేది లేదని చెప్పి వెళ్ళగొట్టాడని మహా బదిలిస్తుంది. అలా ఎలా చేస్తాడని రాత్రికి రాత్రే వాడికి ఏమైందని మాధవ్ ప్రశ్నిస్తాడు. నాకు కూడా అదే అనుమానం కలుగుతోందని నిన్న బాగానే మాట్లాడిన వాడు ఇవాళ ఇలా చేశాడంటే వాడికి గట్టిగా ఎవరో బెదిరించి ఉంటారని అంటుంది. ఇదేదో నా మీదకే వస్తుందని భావించిన చక్రి కూడా మాట కలుపుతాడు. నేను కూడా వాడిని గట్టిగా బెదిరించానని, కానీ నా ఇల్లు నా ఇష్టం అనేసరికి వదిలేసి వచ్చానని చెప్తాడు. ఇక అంత బలవంతంగా వాడి ఇంట్లో ఉంచలేక మహాను తీసుకొని వచ్చేశానని చెప్తాడు. మరో ఇల్లు చూడమని మహా చెప్పగా, ఎక్కడికి వెళ్ళినా ఇదే తనతో ఉంటుందని, నీకు ఈ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని మాధవ్ అంటాడు. ఇక చక్రి అబద్ధాలు తప్ప ఈ ఇంట్లో నీకు ఇబ్బంది ఏముందని అంటాడు. ఇక ఇప్పటికే కన్నా కేశవ్ నిజంగా నేను వాళ్ళ వదినని అనుకుంటున్నానని, నేను ఇక్కడే ఉంటే వాళ్ళు అదే నిజమనే ప్రమాదం ఉందని మహా అంటుంది. ఇక అది ఏ రోజైనా తెలియాల్సిందే కదమ్మా, నువ్వు దాని గురించి ఆలోచించవద్దని చెప్పి పంపించేస్తాడు. ఇక అందరూ ఒకే చోట పడుకోవడం చూసిన నారాయణ చక్రి బయట పడుకోవడం చూసి, ఏంట్రా ఇక్కడ పడుకున్నావేంట్రా, నీకు పెళ్ళయింది కదా, ఇప్పుడు నువ్వు బయట పడుకోవడం ఏంట్రా అనేసి లోపలికి వెళ్ళు అని బలవంతంగా పంపించేస్తాడు. మరోవైపు మాధవ్ చెప్తున్నా సరే నారాయణ మాత్రం అస్సలు ఒప్పుకోకుండా లోపలికి పంపిస్తాడు. నారాయణ అలా వెళ్ళగానే మాధవ్ చక్రిని బయటకు తీసుకొని వస్తాడు. కానీ చక్రి మళ్ళీ బయటకు తీసుకురావడంతో, కేశవ ఏంటన్నయ్య మళ్ళీ బయటకు తీసుకొచ్చావని అంటాడు. నాకు పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు బయట పడుకుంటామని చెప్పారు కదరా, పడుకో నువ్వు అని అంటాడు. ఇక ఉదయం లేవగానే మాధవ్పై కేశవ సీరియస్ అవుతాడు. కానీ మాధవ్ నిజం చెప్పలేక ఏదో చెప్పి కేశవని మేనేజ్ చేస్తాడు. ఇక బయట చదువుకుంటున్న కన్నా దగ్గరికి మహాలక్ష్మి వస్తుంది. ఏంట్రా ఎగ్జామ్స్ ఉన్నాయా ఏంటి అంతగా చదువుతున్నావని మహా అడుగుతుంది. సప్లీ ఎగ్జామ్ ఉంది వదిన అని చెప్పగానే మహా షాక్ అవుతుంది. అయితే నువ్వు సప్లీ రాయడం ఏంట్రా అని మహాలక్ష్మి డౌట్గా అడుగుతుంది. నువ్వు క్లాస్ టాపర్వే కదా, గోల్డ్ మెడలిస్టువి, మరి సప్లీ రాయడం ఏంటి, అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు క్లాస్ టాపరే కదా అని అంటుంది. ఇక దానికి కన్నా, నేను కాలేజీలో పాస్ కూడా కాలేదు, టాపర్ అని ఎవరు చెప్పారు మీకు అని అనగానే, మీ అన్నయ్య చక్రి చెప్పాడు అని మహా అంటుంది. ఇక చక్రి అన్నయ్య చెబితే నువ్వు నమ్మావా, ఏం మాట్లాడుతున్నావు వదిన అని మహాని అడుగుతాడు కన్నా. అయితే మహా చక్రి చెప్పేది అబద్ధాలే అని తెలుసు, కానీ మరి ఇది కూడా అబద్ధం చెప్తాడా నన్ను అని అనుకుంటుంది. ఇక నిన్ను ఫారిన్ పంపించాలని అనుకున్నారని కూడా చెప్పాడు అని అనగానే, మా అన్నయ్య చెప్పేది నువ్వు నమ్ముతావా, వినాలి కానీ చెవులు తూట్లు పడేలా చెప్తాడు అని కన్నా అంటాడు. ఇక మరి కేశవ్ గురించి ఏదో చెప్పాడు, అతను ఏం చేస్తాడు అని, అతను ఏం చదివాడు అని మహా ఆరా తీస్తుంది. ఇక కేశవ్ అన్న గురించి ఏం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకోండి అని కన్నా అంటాడు. కానీ మహా మాత్రం ఏదో చెప్పాడు కానీ గుర్తు రావటం లేదు అని అంటుంది. సరే కానీ మీ అన్నయ్య ఏం చేస్తూ ఉంటాడో అని మహాలక్ష్మి అడుగుతుంది. ఇక మా అన్నయ్య ఏం చేస్తాడో చెప్పడం కాదు, నీకు డైరెక్ట్ వెళ్ళి చూపిస్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అంటాడు. ఏంట్రా అంటే, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోకూడదు మహాను అడుగుతాడు కన్నా. ఇక కారేశ్వర్ దగ్గరికి వెళ్ళిన చక్రి అతని మాటలతో బురిడి కొట్టిస్తాడు.